ఈ క్లాస్‌లోని మల్టీ ప్రైస్ లెవెల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాము. మల్టీ ప్రైస్ లెవెల్స్ అంటే ఒక మనకి సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకోండి. మన దగ్గరికి డిఫరెంట్ కస్టమర్స్ వచ్చి పట్టుకెళ్తా ఉంటారు సోప్స్ అనేది. మనం సేల్ చేసేటప్పుడు అందరికీ ఒక కాస్ట్‌కైతే సేల్ చేయమండి. మన దగ్గర ఎక్కువ స్టాక్ పట్టుకెళ్ళే వాళ్ళకి ఒక కాస్ట్‌లో ఇస్తాము. తక్కువ స్టాక్ పట్టుకెళ్ళే వాళ్ళకి ఒక కాస్ట్‌లో ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ డీలర్ ఉన్నాడు. డీలర్ అంటే ఒక ఏరియా మొత్తం సప్లై చేసుకుంటాడు. తనకి ఒక సోప్, లక్స్ సోప్ వచ్చేసరికి మనం 30 రూపీస్‌కి ఇచ్చాము అనుకోండి. నెక్స్ట్ ఎవరొస్తారు? నెక్స్ట్ ఎవరుంటారండి? హోల్‌సేలర్. హోల్‌సేలర్ అంటే ఒక పెద్ద దుకాణం పెట్టుకొని ఎక్కువగా సేల్ చేస్తా ఉంటాడు. తనకి ఒక 35 రూపీస్‌కి ఇస్తాము. అదే రిటైలర్ ఉన్నాడనుకోండి, కొంచెం తక్కువ స్టాక్ పట్టుకెళ్తాడు మన దగ్గర. తనకేం చేస్తామండి? ఒక 40 రూపీస్‌కి ఇస్తామండి. కస్టమర్ ఉన్నాడనుకోండి, ఒకటో రెండో పట్టుకెళ్తాడు మన దగ్గర. తనకు ఒక 45కో, 50కో ఇస్తాము. అంటే మన దగ్గర తక్కువ పట్టుకెళ్ళే వాళ్ళకి ఎక్కువ కాస్ట్‌కి ఇస్తాము. ఎక్కువ అమౌంట్ స్టాక్ పట్టుకెళ్ళే వాళ్ళకి తక్కువ రేట్‌కి ఇస్తాము. దాన్ని ఏ విధంగా ఆ సెట్టింగ్స్‌ని చేంజ్ చేస్తాము టాలీలో అనేది ఈ కాన్సెప్ట్ అండి. దీనికోసం నేను రాజు అనే పర్సన్‌ని ఒక కంపెనీ క్రియేట్ చేశాను. 1,00,000 తిను పర్చేజ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచో సోప్స్ అనేవి. తర్వాత అవి సేల్ చేశాడు. సేల్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇద్దరికి సేల్ చేశాడు. ఒకటి కస్టమర్‌కి, 2 హోల్‌సేలర్‌కి. ఇక్కడ రవి అనే పర్సన్ హోల్‌సేలర్. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనే పర్సన్ కస్టమర్. ఇక్కడ మనోడికి ఒకటి ఉంది. ఏంటంటే హోల్‌సేలర్‌కైతే 10 సోప్స్ కన్నా తక్కువ పట్టుకెళ్తే 50 రూపీస్‌కి, 10 సోప్స్ కన్నా ఎక్కువ పట్టుకెళ్తే 40 రూపీస్‌కి. అదే కస్టమర్ అయితే ఎప్పుడు తక్కువే పట్టుకెళ్తాడు కాబట్టి 10 సోప్స్ కన్నా తక్కువ పట్టుకెళ్తే 60 రూపీస్‌కి, ఎక్కువ పట్టుకెళ్తే 50 రూపీస్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇవి మనం ఏ విధంగా సెట్ చేస్తాము అనేది చూద్దాము. ఇక్కడ మనకి కస్టమరు, హోల్‌సేలరే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ ఉంటారండి. కస్టమరు, హోల్‌సేలరు, రిటైలరు, డీలరు ఇలా నంబర్ ఆఫ్ ఉంటారండి. సో, వీళ్ళందరికీ కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 మెంబర్స్‌నే తీసుకొని మీకు ఎగ్జాంపుల్ అనేదైతే చూపిస్తున్నా. దీనికోసం టాలీ ప్రైమ్ అనేది ఓపెన్ చేయండి. దీనిలో ఒక కంపెనీ క్రియేట్ చేయండి. కంపెనీ క్రియేట్ చేయాలంటే F3 లేదా ఆల్ట్ కేని క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేది క్లిక్ చేస్తే మనకి కంపెనీ క్రియేట్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అనేదైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సన్ ఎవరండి మనకి రాజు అనే పర్సన్ కాబట్టి, రాజు పేరుతో మనం ఒక కంపెనీ అనేది క్రియేట్ చేద్దామండి. సో, రాజు పేరుతో కంపెనీ క్రియేట్ చేసామండి. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మన కంపెనీ క్రియేట్ అయ్యి కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఈ ఫ్యూచర్స్‌లోని ఇక్కడ మల్టీ ప్రైస్ లెవెల్స్ అనేది ఉంటుంది చూడండి. ఇన్వెంటరీలో ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ అండి. ఈ మల్టీ ప్రైస్ లెవెల్స్ అనేది యెస్ చేసుకోవాలండి. యెస్ చేసుకుంటేనే మీకు క్రియేట్‌లోకి వెళ్తే మల్టీ ప్రైస్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేవైతే కనిపిస్తాయండి. సో, ఇక్కడికి వెళ్తే మీకు ప్రైస్ లెవెల్స్ అనేది కనిపిస్తుందండి. మన యొక్క ప్రాబ్లమ్‌లో ఎంతమందున్నారు హోల్‌సేలరు, రిటైలరు, కస్టమరు, డీలరు వీళ్ళియండి. సో, మన దగ్గర అయితే ఇద్దరే ఉన్నారండి. ఒకటి హోల్‌సేలర్. ఇంకొకడెవడండి కస్టమర్. మనకి వీళ్ళిద్దరికే సెట్టింగ్ చేస్తున్నామండి. ఎక్కువ మందుంటే మీ ప్రాబ్లమ్‌లో ఎక్కువ మందికి కూడా మీరు చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటండి మన ప్రాబ్లమ్‌లో ఉన్న స్టాక్ ఐటెమ్స్ అనేది క్రియేట్ చేద్దాము. స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలండి? యూనిట్ క్రియేట్ చేయాలి. సో, యూనిట్ ఏంటండి మనం ఎలా కొంటామండి ఇవి? సోప్స్ కాబట్టి పీసెస్‌లో కొంటాము అనుకోండి. సో, యూనిట్ అనేది క్రియేట్ చేసాము. యూనిట్ క్రియేట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న స్టాక్ ఐటెమ్ ఒకటేనండి. ఎక్కువున్నా ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేను ఎగ్జాంపుల్ కాబట్టి ఒకటే చూపిస్తున్నాను. అవి కూడా లక్స్ సోప్స్. ఖచ్చితంగా ఇక్కడ యూనిట్స్ అనేదైతే సెలెక్ట్ చేయండి. ఇవి క్రియేట్ చేయాలండి. ఇవి క్రియేట్ చేసిన తర్వాత ఏమేం క్రియేట్ చేసామండి? ప్రైస్ లెవెల్స్ తీసుకున్నామండి. స్టాక్ ఐటెమ్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇవి క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ప్రైస్ లిస్టు స్టాక్ గ్రూప్ అని కేటగరీ అని కనిపిస్తుంది చూసారండి? కేటగరీ ఓపెన్ చేయండి. ఆల్ ఐటెమ్స్‌లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోల్‌సేలర్. హోల్‌సేలర్‌కి 1 ఏప్రిల్ 24 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ రూల్ అనేది అనుకోండి. 10 సోప్స్ కన్నా తక్కువ కొంటే 50 రూపీస్ అండి. సో, సోప్స్ అనేవి 10 కన్నా తక్కువ కొంటే ఎంతండి హోల్‌సేలర్‌కి? లెస్ థాన్ కొంటే 50 అండి. ఇన్ కేస్ లెస్ థాన్ 10 అండి. ఓకే. ఎన్నండి? 50 రూపీస్ అండి. ఇన్ కేస్ మోర్ థాన్ 10 కొంటే, మోర్ థాన్ 10 కొంటే ఎంతండి మనకి హోల్‌సేలర్‌కి 40 రూపీస్‌కే మనం సోప్స్ అనేవైతే ఇస్తున్నాము. ఇది హోల్‌సేలర్‌కండి. నెక్స్ట్ మళ్ళీ ఆల్ ఐటెమ్స్ తీసుకొని కస్టమర్ తీసుకోండి. కస్టమర్ కూడా సేమ్ డేట్ నుంచే తీసుకుంటున్నానండి నేను. లెస్ థాన్ 10 అయితే కస్టమర్‌కి ఏ రేట్ ఇస్తున్నామండి? లెస్ థాన్ 10 అయితే 60 రూపీస్‌కి ఇస్తున్నామండి మనం. ఓకేనండి. మోర్ థాన్ 10 అయితే మోర్ థాన్ 10 అయితే 50 రూపీస్‌కి ఇస్తున్నామండి. ఇంకా మనకి నంబర్ ఆఫ్ స్టాక్ ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇలా తీసుకోవచ్చండి. నేనైతే సింగిల్ స్టాక్ ఐటెమ్‌తోనే మీకు ప్రాబ్లమ్ అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడేం చేయాలండి మనం వోచర్స్‌లోకండి. వోచర్స్‌లో ఫస్ట్ ఏంటంటే మనకి రాజు అనే పర్సన్ కంపెనీ క్రియేట్ చేశాడు కాబట్టి రిసిప్ట్ వోచర్ అండి, క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అండి, క్రెడిట్ చూపిస్తుందండి క్యాపిటల్ అకౌంట్, లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్‌లోకెళ్ళండి లేదా ఆల్ట్ సి అనేది చేసి క్యాపిటల్
అనే లెడ్జర్‌నైతే క్రియేట్ చేయండి. సో, క్యాపిటల్‌గా ఏంటండి గ్రూప్ మనకి క్యాపిటల్ అకౌంట్. ఎంత పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడండి? 1,00,000 పెట్టి బిజినెస్ అనేదైతే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. క్యాపిటల్, క్యాష్ తీసుకోండి. ఎంట్రీ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఏంటండి పర్చేజ్ యాస్ ఫాలోస్. పర్చేజ్ అంటే పర్చేజ్ వోచర్‌ని ఓపెన్ చేయండి. మనకిక్కడ ఏ పర్సన్ నేమ్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా క్యాష్ అనే తీసుకుంటామండి. ఈ క్యాష్ తీసుకున్న తర్వాత మనకిక్కడ పర్చేజ్ లెడ్జర్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటా వెళ్తే పర్చేజ్ లెడ్జర్‌ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ లేదా ఆల్ట్ సి క్లిక్ చేసినా మీరు లెడ్జర్ క్రియేషన్ ఫార్మ్ వస్తుందండి. అక్కడ మీరు పర్చేజ్ అనే ఒక లెడ్జర్ అయితే క్రియేట్ చేయండి. పర్చేజ్ లెడ్జర్‌కి గ్రూప్ ఏంటండి మనకి పర్చేజ్ అకౌంటే వస్తుందండి. మనం నేమ్ ఆఫ్ ద ఐటెమ్ లక్స్ సోప్స్. ఎన్ని ఐటెమ్స్ మనం పర్చేజ్ చేసాము? 100 అండి. ఎన్ని రూపీస్‌కండి? ఈచ్ వన్ 30 రూపీస్‌కండి. ఈ విధంగా మనం పర్చేజ్ లెడ్జర్‌ని అయితే కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనకొచ్చే ప్రాబ్లమ్ అంతా సేల్స్‌లోనేనండి. సో, సేల్స్ అనేదైతే ఓపెన్ చేయండి. ఎవరికి సేల్ చేసామండి ఫస్టు? రవి అనే పర్సన్‌కి సేల్ చేస్తున్నామండి. సో, పార్టీ అకౌంట్ నేమ్ రవి కాబట్టి, రవి అనే పర్సన్ సేల్స్‌లో వస్తే, సో, రవి అనే పర్సన్ లెడ్జర్ క్రియేట్ చేయాలండి. సో, సేల్స్‌లో ఏ పర్సన్ నేమ్ వచ్చినా మనకి గ్రూప్ ఏంటండి? సన్‌డ్రీ డెటార్స్ అండి. సో, సన్‌డ్రీ డెటార్స్ తీసుకొని మీరు లెడ్జర్ క్రియేట్ చేయండి. లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ ప్రైస్ లెవెల్ అని అడుగుతుందండి. ఇక్కడ ఈ రవి అనే పర్సన్ ఎవరండి మనకి హోల్‌సేలర్ అండి. సో, హోల్‌సేలర్ కాబట్టి హోల్‌సేలర్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయలేదండి. క్రియేట్ చేయండి సేల్స్ అనే లెడ్జర్‌ని. సో, సేల్స్ లెడ్జర్ అంటే మనకి గ్రూప్ ఏంటండి? సేల్స్ అనే గ్రూప్ అండి. సో, లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత మనం స్టాక్ ఐటెమ్ అనేదైతే ఇవ్వాలండి. సో, స్టాక్ ఐటెమ్ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సారండి రవి హోల్‌సేలర్ సేల్స్. ఈ సేల్స్‌లో ఏంటండి మనం లక్స్ సోప్స్. ఎన్ని సేల్ చేస్తున్నామండి మనం? 50 సోప్స్ సేల్ చేస్తున్నామండి. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. 50 అయితే ఈచ్ వన్ ఎంత పడిందండి? 40 అండి. ఇన్ కేస్ నేను రవి అనేవాడు హోల్‌సేలర్ కదండీ! 50 ఇవ్వట్లేదండి. ఓన్లీ 9 ఇస్తున్నాను. కాస్ట్ చేంజ్ అవుతుంది చూడండి. 50 అండి. అంటే డిఫాల్ట్‌గా మనం ఇంకా ప్రైస్ మనం ఇవ్వక్కర్లేదండి అక్కడ. అది డిఫాల్ట్‌గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ 50 తీసుకున్నాను చూడండి 40 కింద చేంజ్ అవుతుంది. సో, ఆ విధంగా మనం ఈ మల్టీ ప్రైస్ లెవెల్స్‌ని తీసుకుంటామండి. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు కదండీ మనకి కిరణ్ అనే పర్సన్. ఈ తినకు కూడా మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేయాలండి. కిరణ్ అనే పర్సన్ కూడా సేల్స్‌లో ఉన్నప్పుడు మనకి గ్రూప్ ఏమొస్తుందండి? సన్‌డ్రీ డెటార్స్ వస్తుందండి. సో, సన్‌డ్రీ డెటార్స్ కాబట్టి కిరణ్ అనే పర్సన్ ఎవరండి మనకిక్కడ? కస్టమర్ అండి. సో, ఇక్కడ మీకు రైట్ సైడ్ అండి. కస్టమర్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ కస్టమర్ అని ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో సేల్స్ తర్వాత ఏంటంటే మనం ఏం సేల్ చేస్తున్నాము? లక్స్ సోప్స్. తినకెంత సేల్ చేస్తున్నామండి? 15 సోప్స్ అనేది సేల్ చేస్తున్నాము. 15 సోప్స్ అయితే కాస్ట్ ఎంత ఉంది? ఈచ్ వన్ 50 అండి. ఇన్ కేస్ 10 కన్నా బిలో ఇవ్వండి ఒక 8 సోప్స్ ఇద్దామండి. చూడండి 60 అండి. సో, ఈ విధంగా అంటే మనం అక్కడ ఇచ్చే క్వాంటిటీని బట్టి, మనం తీసుకున్న కండిషన్‌ని బట్టి అక్కడ కాస్ట్ అనేదైతే చేంజ్ అవుతుందండి. అలాగే కస్టమర్‌కి ఒక రేట్ పడుతుంది. హోల్‌సేలర్‌కి ఓ రేట్ పడుతుంది. డీలర్‌కో రేట్ పడుతుంది. ఇవన్నీ కూడా మనం టాలీలో ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు ముందే సెట్టింగ్స్ అనేదైతే చేంజ్ చేసుకుంటామండి. ఈ విధంగా మల్టీ ప్రైస్ లెవెల్స్ సెట్టింగ్స్ చేంజ్ చేసి ఆ ఎంట్రీస్‌నైతే చేయడం అయితే జరుగుతుందండి. ఈ కాన్సెప్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే గనక ఆ డౌట్‌ని కామెంట్ చేయండి. లేదా ఒక మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను.